లక్ష్మీ శ్రీనివాస జ్యువెలర్స్ ప్రథమ వార్షికోత్సవ ఆఫర్ 5 గ్రాముల పైన బంగారం కొంటే 6 నుంచి 11% తరకు తగ్గింపు మరియు నో మేకింగ్ చార్జెస్. ఖమ్మం జిల్లా బీజేపీలో కమ్మ రాజకీయం ఇప్పుడు కాకరేపుతా ఉంది. ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి ఇప్పటిదాకా బరిలో ఉన్న అభ్యర్థులం కాదని కొత్తగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత కోసం బీజేపీ అధిష్టానం వెతుకులాట ప్రారంభించిందని తెలవడంతో స్థానికంగా ఉన్న బీజేపీ క్యాడర్లో నైరాశ్యం, ఆవేదన వ్యక్తమవుతా ఉన్నాయి. ఇప్పటికే ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకుని పార్టీ టికెట్ వస్తుందని ఆశగా ఎదురుస్తున్న నేతలకు పార్టీ అధిష్టానం కొత్త అభ్యర్థుల కోసం చేస్తున్న అన్వేషణ మాత్రం కొంత అసంతృప్తిని కలిగిస్తా ఉంది. ఈ వ్యవహారంపై మనతో మాట్లాడేందుకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సత్యనారాయణ గారు, చెప్పండి, మీ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఇప్పటివరకు ప్రకటించలేదు. ఇప్పటివరకు రకరకాల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఒకవైపు జల వెంకట్రావు గారు అని చెప్పి, మరొక వైపు ఇంకొక పేరని అట్లా చాలా వచ్చాయి. తాజాగా ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన నామా నాగేశ్వరరావు బీజేపీ తీర్థం పుచ్చుకొని బీజేపీ అభ్యర్థిగా ఇక్కడ బరిలో ఉంటారని విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. దీని అంతటికీ కమ్మ సామాజిక కోణమే ప్రధాన కారణంగా తెలుస్తూ ఉంది. అదే సామాజిక వర్గానికి చెందిన మీరు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. మరి మీకు లేని అర్హత ఏంది? కొత్తగా వచ్చే వారికి ఉండే అర్హత ఏంటని మీరు భావిస్తున్నారు? ప్రధానంగా ఖమ్మం జిల్లాలో భారతీయ జనతా పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా సుమారు 5 సంవత్సరాల పాటు పనిచేసినటువంటి వ్యక్తిగా ఈరోజు నేనున్నాను. అదేవిధంగా పార్టీ అవకాశం నాకు కూడా కల్పించాలి అని చెప్పి నేను కూడా అనేక సందర్భాల్లో పార్టీని అభ్యర్థించిన మాట వాస్తవం. అంతిమంగా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేసే వాళ్ళమే. కానీ ఇటువంటి నేపథ్యంలో ఒకటి మాత్రం, కార్యకర్తలు, పార్టీ కష్టకాలంలో పనిచేసినటువంటి అనేక మంది లీడర్లు, సీనియర్ లీడర్లు అనేక మంది జిల్లాలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా సీటు కోసం వారి యొక్క అభ్యర్థనని రాష్ట్ర పార్టీ పరిశీలించాలని చెప్పి ఇప్పటికే విజ్ఞప్తి చేసినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. ఇటువంటి నేపథ్యంలో కొత్తగా కొన్ని పేర్లు ఇటీవల కాలంలో రావటం అన్నది మేము కూడా ఏం చెప్తున్నాం అంటే, పార్టీకి కష్టకాలంలో కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీ పైన అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర మాది కూడా ఉంది కాబట్టి మా పేర్లు కూడా పరిశీలించాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు మీరు పార్టీ కష్టకాలంలో ఉన్నా అని చెప్తున్నారు. 3 సంవత్సరాలుగా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఈ కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రాధాన్యత ఉందని చెప్తున్నారు. మరి మీరు అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఇప్పుడు కొత్తగా బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన నామా నాగేశ్వరరావు మీ పార్టీలో చేరబోతున్నారు, పార్టీ అభ్యర్థిగా ఉండబోతున్నారని ఒక చర్చ సాగుతా ఉంది. ఇవాళ రేపు ఆయన అధికారికంగా కూడా ప్రకటిస్తారని కూడా మీ క్యాడర్ చెప్తా ఉంది. దీనికి ఎట్లా స్పందిస్తారు? నామా నాగేశ్వరరావు గారు జాయిన్ అవుతున్నారు అన్నటువంటి సమాచారం అయితే మనకి లేదు. రాష్ట్ర పార్టీ నుంచి కానివ్వండి, లేకపోతే ఇంకోటి కానీ మనకు ఆ సమాచారం లేదు. మేము ప్రధానంగా ఒకటి మాత్రం చెప్తా ఉన్నాం, ఈ పార్టీ కోసం కష్టపడ్డటువంటి నాయకులుగా మా యొక్క పేర్లు కూడా పరిశీలన చేయాలన్న మాట మాత్రం వాస్తవం. అందులో ఎటువంటి ఇది లేదు. అంతిమంగా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి స్వాగతిస్తాము, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఎవరు నిలబడ్డా కానీ నరేంద్ర మోడీ గారిని చూసి ఓట్లు వేసేటువంటి పరిస్థితే ప్రస్తుతం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఈ పార్లమెంట్ నుంచి ఎవరు నిలబడ్డా కానీ గెలవటం అన్నది ఖాయం అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. నామా నాగేశ్వరరావు గారు కావచ్చు, లేకపోతే ఎవరు నిలబడ్డా కానీ ఇక్కడ నరేంద్ర మోడీ గారిని చూసి ఓట్లు వేసేటువంటి పరిస్థితి మాత్రం తప్పకుండా ఈ పార్లమెంట్ లో ఉంది. ఈ పార్లమెంట్ లో ఎవరు నిలబడ్డా కానీ నరేంద్ర మోడీ గారు నిలబడ్డట్టుగానే ఈ పార్లమెంట్ ప్రజలు భావించి గెలిపించడానికి అవకాశం ఉంది. పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని మీరు గౌరవిస్తారు, బాగుంది. కానీ పార్టీ క్యాడర్లో ఒక నైరాశ్యం కనిపిస్తూ ఉంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న క్యాడర్లో ఒక నిరాశ నిస్పృహలు కనిపిస్తూ ఉన్నాయి. కొత్తగా వచ్చి చేరే వారికి సామాజిక కోణంలో టికెట్లు కేటాయించడం అనేది ఇప్పటిదాకా పార్టీని నమ్ముకున్న వారి పరిస్థితి ఏంటనే ఒక చర్చ సాగుతూ ఉంది. బీజేపీ అంటే చాలా సైద్ధాంతిక ఒక పద్ధతులున్న పార్టీగా ఇప్పటిదాకా పేరుంది. అట్లాంటిది ఖమ్మం కాన్స్టిట్యున్సీ వచ్చేసరికి రకరకాల ఈక్వేషన్స్ వస్తున్నాయి. కొత్తగా పార్టీలో చేరడం, సామాజిక కోణాలు. అలాంటప్పుడు సామాజిక కోణం చూసినా మీరు అదే సామాజిక వర్గానికి చెందినవారు. పార్టీ పరంగా చూస్తే దాదాపు 3 ఏళ్ళుగా పార్టీలో ఉన్నారు. దాదాపు 60 కేసులు మీ మీద ఉన్నాయి. ఇట్లాంటి వ్యక్తుల్ని విస్మరించి ఇట్లా కొత్తగా చేరే వారికి ఇవ్వడం అనేది ఎట్లా సమంజసం అంటారు? క్యాడర్కి మీరు ఏం సమాధానం చెప్తారు? దీనికి ప్రధానంగా ఏంటంటే, గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ నుంచి నాయకులు, కార్యకర్తలు అనేక మంది పోటీ చేయాలని చెప్పి భావించారు. మాకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జనసేనతో కలిసి అలయన్స్లో పోవటం వల్ల ఖమ్మం పార్లమెంట్లో 7 స్థానాలు ఉంటే 4 స్థానాలు జనసేన పార్టీకి పోయినాయి. కొంత కార్యకర్తల్లో పోటీ చేసేటువంటి అవకాశం మాకు రాలేదు అన్నటువంటి భావన ఉన్నటువంటి మాట వాస్తవం. 100% అందులో ఎటువంటి అనుమానం లేదు. కార్యకర్తలు అందరూ కూడా మాకు పోటీ చేసేటువంటి అవకాశం వచ్చినట్టయితే బాగుండేది అని చెప్పి భావించారు. అప్పుడు ఆ సందర్భంలో అందరికీ చెప్పడం కూడా జరిగింది, రేపు పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అందరి సంక్షేమం కోసమే తీసుకుంటుంది కాబట్టి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా మన యొక్క పేర్లు పరిశీలిస్తారు. ఎవరికైనా కార్యకర్తలకు అవకాశం వచ్చేటువంటిది ఉంది కాబట్టి అందరం కలిసి సమిష్టిగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా క్యాడర్ కూడా మేము జనసేన పార్టీకి అవకాశం కల్పించిన భారతీయ జనతా పార్టీయే పోటీ చేసింది అని భావించి తిరగటం కూడా జరిగింది. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు కొత్తగా కొంత కార్యకర్తలకు అవకాశం ఇచ్చినట్టయితే బాగుండేది అన్నటువంటి భావన కార్యకర్తల్లో కానివ్వండి, క్యాడర్లో కానీ ఉన్నటువంటి మాట వాస్తవం. కానీ రోజు న్యూస్లో చూస్తూ ఉన్నాం,
పలానా వారు జాయిన్ అవ్వబోతున్నారు, లేకపోతే పలానా వారు జాయిన్ అయ్యారు కాబట్టి వారికే సీట్ వస్తుందని. కానీ పార్టీ ఇప్పటి వరకు కూడా ఏ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ ఖచ్చితంగా ఈ పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకులకు అవకాశం కల్పించాలి అని చెప్పి మాత్రం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మొత్తం మీద పార్టీ నమ్ముకొని పనిచేసిన వారికి సరైన గుర్తింపు ఇవ్వకపోవడం అనేది కార్యకర్తలు కొంచెం నిరాశ కలిగిస్తున్నప్పటికీ పార్టీ అధిష్టానం ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా వారికి మద్దతు ఇస్తామని ఇక్కడ బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ బీజేపీలో ఒక విస్తృత స్థాయి చర్చ సాగుతూ ఉంది. పార్టీని నమ్ముకున్న వారని కాదని నిన్న మొన్న వచ్చిన వారికి సామాజిక కోణాల లెక్కలో ఇక్కడ బీజేపీ కూడా ఇతర పార్టీల మాదిరిగా టికెట్ల కేటాయింపు వ్యవహారం చేస్తుందని ఒక ఆవేదన మాత్రం కేడర్లో కనిపిస్తూ ఉంది. ఇదే జరిగితే ముందు రోజుల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దీని ప్రభావం చాలా స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. పార్టీని నమ్ముకొని పనిచేసిన వారని కాదని కొత్త కోణంతో కొత్త ఈక్వేషన్స్ తోటి బీజేపీ అధిష్టానం టికెట్ల కేటాయింపు జరుపుతున్న తీరు మాత్రం ఖమ్మం జిల్లా కేడర్లో నిరాశ నిస్పృహలను కలిగిస్తుందనేది మాత్రం వాస్తవంగా కనిపిస్తూ ఉంది.